దే హ్యావ్ దే హ్యావ్ టు పే ది కాంపెన్సేషన్ అనమాట. వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాలి ఫర్ ద అక్వైరింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాంపెన్సేషన్ పే చేయాలి గవర్నమెంట్, ఆర్టికల్ 30. దెన్ సెకండ్ పాయింట్ వచ్చి వెన్ ద స్టేట్ అక్వైర్స్ ది ల్యాండ్ హెల్డ్ బై అ పర్సన్ అండర్ హిస్ పర్సనల్ కల్టివేషన్ అండ్ ద ల్యాండ్ ఇస్ విదిన్ ద స్టాట్యూటరీ సీలింగ్ లిమిట్స్ అండర్ ఆర్టికల్ 31A. ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, దాన్ని నేనే పర్సనల్గా కల్టివేట్ చేసుకుంటున్నాను ఫర్ సెల్ఫ్ సస్టెనెన్స్. ఓకే. అండ్ ఆ ల్యాండ్ వచ్చి వాళ్ళు స్టాట్యూటరీ అంటే లా ప్రకారంగా ఎంత అయితే సీలింగ్ లిమిట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా ప్రకారంగా ప్రతి పర్సన్కి ఒక 10 acresకి మించి ఉండకూడదు అని చెప్పారనుకో, స్టాట్యూటరీ సీలింగ్ లిమిట్స్ కంటే తక్కువే ఉంది, ఇట్ ఈస్ విదిన్ దట్ స్టాట్యూటరీ సీలింగ్ లిమిట్స్ అండ్ ద ల్యాండ్ హెల్డ్ ఈస్ అండర్ పర్సనల్ కల్టివేషన్ అన్నప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నమాట ఆ రైతులకి, ఆ పర్సన్కి కాంపెన్సేషన్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ ఆర్టికల్ 31A. సో ఆర్టికల్ 30 minority educational institutions and article 31, these two are still in the as the fundamental rights in the constitution. Okay, the first provision was added by the 44th amendment act in 1978, and while the second provision was added by the 17th amendment act, 17th constitutional amendment act of 1964. Then further article 31A, 31B, 31C have been retained as exceptions to the fundamental rights. సో ఆర్టికల్ 31ని తీసేసిన ఆర్టికల్ 31A, 31B, 31C ఆర్ స్టిల్ దేర్ యాజ్ ఎక్సెప్షన్స్ టు ది ఫండమెంటల్ రైట్స్. అంటే ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు అని చెప్పినా కూడా ఆర్టికల్ 31A కింద కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు, కాంపెన్సేషన్ ఇస్ నాట్ గ్యారంటీ అని చెప్పినా కూడా ఆర్టికల్ 31Aలో కానీ ఆర్టికల్ 30లో అనేది దే ఆర్ ఎక్సెప్షన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్కి. సో అలా ఈ మూడు ఇంకా దే ఆర్ ప్రెజెంట్ యాజ్ ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్. దెన్ ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్, అదే హెడ్డింగే అది, ఎక్సెప్షన్స్ టు ది ఫండమెంటల్ రైట్స్. సేవింగ్ ఆఫ్ లాస్ for providing for acquisition of estates. ఆర్టికల్ 31A, ఇక్కడ చెప్తున్నారు దీని కింద ఈ ఎక్సెప్షన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్ కింద ఇప్పుడే అనుకున్న ఈ మూడు స్పెసిఫై చేయలేదని. సో ఆర్టికల్ 31A, ఆర్టికల్ 31B అండ్ ఆర్టికల్ 31C ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ అనమాట. దీస్ ఆర్ ది ఎక్సెప్షన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్ కదా. సో అది లాస్ట్ టాపిక్ ఇది. దెన్ ఆర్టికల్ 31A సేవ్స్ 5 categories ఆఫ్ ది లాస్, 5 categories ఆఫ్ ద లాస్ని సేవ్ చేస్తుంది 31A ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ contravention of the fundamental rights conferred by article 14, that is equality before law and equal protection of the law, and article 19, protection of the 6 rights in respect to the speech, assembly, movement, etc. సో 5 లాస్ని సేవ్ చేస్తుంది అనమాట ఆర్టికల్ 31A ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఆర్ ఇన్వాలిడ్ చేయడానికి ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కన్ఫర్డ్ బై ది ఆర్టికల్ 14, ఆర్టికల్ 19ని ఛాలెంజ్ చేస్తోంది అనే దీని కింద 5 సేవ్ చేయడానికి 5 లాస్ని సేవ్ చేయగలుగుతుంది అనమాట ఆర్టికల్ 31A. సో ఆ 5 లాస్ ఏంటంటే, సో దే ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చరల్ ల్యాండ్ రిఫార్మ్స్, ఇండస్ట్రీ అండ్ కామర్స్, agriculture, industry and commerce. Okay, they are related to these 5 laws are related to agricultural land reforms, industry and commerce, and they include the following: acquisition of the estates and related rights by the state, acquisition of estates and related rights by the state, taking over the management of properties by the state, taking over. ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ అంతా నిజామ్స్ది, స్టేట్ వాళ్ళు తీసేసుకున్నారు. టేకింగ్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ బై ద స్టేట్. అమాల్గమేషన్ ఆఫ్ కార్పొరేషన్స్ అన్నింటినీ కలిపేయడం, అమాల్గమేషన్ ఆఫ్ కార్పొరేషన్స్. ఎక్స్టింగ్విష్మెంట్ అంటే కంప్లీట్గా అయిపోవడం, మాయమైపోవడం. ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ డైరెక్టర్స్ or shareholders of these corporations. Rights of directors or shareholders of the corporation ki rights ni either modify చేయడం, వాళ్ళ రైట్స్ని either modify చేయడం or కంప్లీట్గా తీసేయడం. or extinguishment or modification of the mining leases, మైనింగ్స్ని లీజ్కి ఇవ్వడానికి either extinguish చేయడానికి or modification చేయడానికి.
సో ఈ 5 ప్లేసెస్లో 5 ప్లేసెస్ ఆర్ సేవ్డ్ అనమాట ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాంట్రవెన్షన్ ఆఫ్ రైట్స్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19. ఆర్టికల్ 31A సేవ్ చేస్తుంది అనమాట 5 కేటగిరీస్ ఆఫ్ ద లాస్. ఈ 5 కేటగిరీస్ లో ఈ 5 కేటగిరీస్ పైన లాస్ ఏదైతే చేస్తారో దే ఆర్ సేవ్డ్ ఓకే ఫ్రమ్ ఆర్టికల్ 14 and 19 బై 31A అనమాట. అవేంటంటే అక్విజిషన్ ఆఫ్ ద స్టేట్స్, అక్విజిషన్ ఆఫ్ ది ఎస్టేట్స్ బై ద స్టేట్ అండ్ రిలేటెడ్ రైట్స్ బై ది స్టేట్. అక్విజిషన్ ఎస్టేట్స్ని తీసేసుకోవడం, అమాల్గమేషన్ ఆఫ్ ద కార్పొరేషన్స్, కార్పొరేషన్స్కి ఉన్న డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ యొక్క రైట్స్ని మాడిఫై చేయడం ఆర్ కంప్లీట్ తీసేయడం, మైనింగ్ లీజెస్ని మాడిఫై చేయడం ఆర్ కంప్లీట్గా తీసేయడం, దెన్ టేకింగ్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది స్టేట్. సో ఇలాంటి వాటి మీద లాస్ వచ్చి దెన్ ఆర్టికల్ 31A డస్ నాట్ ఇమ్యూనైజ్ అ స్టేట్ లా ఫ్రమ్ జుడిషియల్ రివ్యూ. ఏదైనా స్టేట్ చేసిన లా గవర్నమెంట్ లాని ఇమ్యూనైజ్ చేయదనమాట. ఇట్ డజంట్ ఇమ్యూనైజ్ the state law from the judicial review unless it has been reserved for the president's consideration and has received his assent. Okay, unless president consideration కోసం దాన్ని తీసిపెట్టి ఆ లాని రిజర్వ్ చేశారు అండ్ ఇఫ్ యూ హ్యాస్ గాట్ హిజ్ అసెంట్ దెన్ అదర్వైజ్ it does not have any immunity from president. ఓకే చెప్తే it has immunity. Okay, otherwise it doesn't have that immunity from the judicial review anamata. Then this article also provides for the payment of compensation at market value. ఓకే, పేమెంట్ ఆఫ్ ది కాంపెన్సేట్ పే చేయాలి అని అదే కదా 31Aలో పైన కూడా చెప్పింది. సో దిస్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ పే చేయాలి అట్ ద మార్కెట్ వాల్యూ వెన్ ద స్టేట్ అక్వైర్స్ ద ల్యాండ్ held by a person okay under his personal cultivation and the land within the statutory ceiling limits. ఓకే, అంతే. ఒకటి ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 31 అనేది ఇట్ డస్ నాట్ ఇమ్యూనైజ్ ది స్టేట్ లా. ఇట్ డస్ నాట్ స్టేట్ చేసిన లాస్కి ఇమ్యూనిటీ ఏమి ఉండదు అనమాట ఫ్రమ్ జుడిషియల్ రివ్యూ దానిపైన కండక్ట్ చేయకుండా. ఈవెన్ వాళ్ళు ఈ దీంట్లో చేసిన లాస్ కూడా ఇట్ కెన్ గో టు జుడిషియల్ రివ్యూ ఎక్సెప్ట్ ఇట్ హాస్ అసైన్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, దెన్ సెకండ్ వచ్చి ఆర్టికల్ 31B వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇందాకే చెప్పాం వీళ్ళు పార్లమెంట్ కెన్ వ్యాలిడేట్ సర్టెన్ రెగ్యులేషన్స్. అది కరెక్టా కాదా అని. ఆర్టికల్ 31B ఇట్ సేవ్స్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ included in the 9th schedule from being challenged and invalidated on the grounds of challenged or invalidated. 9th schedule గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది, ఆర్టికల్ 31B అనమాట. సో ఇట్ సేవ్స్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ గుడ్డిగా ఒకటే లైన్ అనమాట. ఆర్టికల్ 31B ఇట్ సేవ్స్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ included in the 9th schedule from being challenged or on the ground of contravention of any of the fundamental rights. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు యొక్క రిజర్వేషన్స్ ఆల్రెడీ 69% రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఆ లా వచ్చి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్. రైట్ టు ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 కింద ఛాలెంజ్ చేయలేరు అనమాట కోర్టులో ఆ లాని, బికాస్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్. Because it is included in the act, that particular act is included in the 9th schedule. So it saves article 31B saves that act from being challenged or invalidated on the grounds of the contravention of any of the fundamental rights. So thus the scope of article 31B అనేది it is wider than 31A. The article 31B scope is wider than article 31A. Article 31B it immunizes any law that is included in the 9th schedule from all fundamental rights, whether or not the law falls under the 5 categories specified in article 31. Article 31B immunizes any law included in the 9th schedule from all the fundamental rights. Then however, in a significant judgment delivered in I.R. Kyolho case in 2007, the Supreme Court ruled that there could not be any blanket immunity from the judicial review.
there won't be any blanket immunity from the judicial review of law, from the judicial review of the laws, ఓకే, ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్. అంటే ఈ ఐఆర్ క్యోల్హో కేసులో 2007లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సరే 9th షెడ్యూల్లో ప్లేస్ చేసిన యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇదేమీ జుడిషియల్ రివ్యూ ఉండదని చెప్తున్నా కూడా, ఆ ఫండమెంటల్ రైట్స్ని కాంట్రవిన్ చేస్తున్నా కూడా, సో బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఏమి ఉండదు దానికి, ఆ లాస్ అన్నిటికీ విచ్ ఆర్ put under which are placed under 9th schedule. There is no blanket immunity from the judicial review for the laws included in 9th schedule. The court held that judicial review anedi, it is a basic feature of the constitution and it could not be taken away by putting any law under the 9th schedule. So judicial review anedi, it is a basic feature of the constitution, basic, it forms the basic structure or basic feature of the constitution, and thus it cannot be, this judicial review అనేది it cannot be taken away by putting any law under the 9th schedule అని చెప్పారు. సో ఇట్ సెట్ దట్ ద లాస్ ప్లేస్డ్ అండర్ 9th షెడ్యూల్ ఆఫ్టర్ April 24th 1973 కేశవ్ నంద భారతి కేస్, the laws placed under schedule 9 after April 24th 1973 and they are open for the judicial they are open for challenging in any court if they are violating the fundamental rights guaranteed under article 14, 15, 19 and 21, or the if it challenges, if certain laws they challenge the basic structure of the constitution ni challenges na articles 14 ni, article 15, article 19, article 20 ni violate chesna fundamental rights ni violate chesna basic structure of the constitution ni violate chesna, those laws after April 24th it can be challenged. అది 9th షెడ్యూల్లో పెట్టినా కూడా it can be challenged in the courts and judicial review can take place on such laws అని చెప్పింది అనమాట ఐఆర్ క్యోలన్ కేస్ 2007. So it was on 24th April 1973 that the Supreme Court first pronounced the doctrine of basic structure or basic feature of the constitution in its landmark verdict in the Keshav Nanda Bharati case. So originally in 1951 the 9th schedule contained only 13 acts and regulations. ఓకే, 9th షెడ్యూల్లో ఓన్లీ 13 యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్సే ఉన్నాయి అకార్డింగ్ టు 1951లో. బట్ నౌ అట్ ప్రెజెంట్ ఇన్ 2016 దేర్ ఆర్ 282 acts and regulations. Such a huge number are placed under article 9th షెడ్యూల్లో పెట్టున్నారన్నమాట. 282 acts and regulations ఉన్నాయి. So of these the acts and regulations of the state legislature deal with, of these the acts and regulations of the state legislature deal with land reforms ఎక్కువ ఉన్నాయి, abolition of the jamindari system and that of the parliament. Okay, acts and regulations of the parliament which deals with any other matters. మెయిన్గా స్టేట్స్ యొక్క స్టేట్ లెజిస్లేచర్స్ చేసిన యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దేనిపైన స్టేట్ లెజిస్లేచర్స్ చేసిన యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్, అబాలిషన్ ఆఫ్ ది జమీందారీ సిస్టమ్ అండ్ ది ల్యాండ్ రిఫార్మ్స్ పైన ఎక్కువ ఉన్నాయన్నమాట 9th షెడ్యూల్, అండ్ సమ్ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ విత్ సర్టెన్ అదర్ మ్యాటర్స్. ఆల్ దీస్ ఆర్ ప్రెజెంట్ అండర్ ఆర్టికల్ 31B 9th షెడ్యూల్. Article 31B saves the acts and regulations that are included in the 9th schedule from being challenged on the ground of the contravention of the fundamental rights. So then Article 31C goes them. Article 31C, as inserted by the 25th Constitutional Amendment Act of 1971, it contained the following two provisions. Okay, it contained the following two provisions. Article 31C was inserted by the 25th Constitutional Amendment Act of 1971 and it has the following two provisions. Such first clauses, clause A vachi no law, okay, that seeks to implement the socialistic directive principle specified in the article 39B or 39C, okay, shall be void. Okay, a law అనేది it cannot go void on the grounds of contravention of the fundamental rights conferred by the article 14 and article 19. So for example ఏం చెప్తున్నారంటే, if any law which seeks to implement the socialistic directive principles specified under the article 39B or 39B or 39Cలో ఉన్న సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక లా కానీ పాస్ చేస్తే, ఓకే,
that law cannot go void. Okay, that law, it will not go void on the grounds of the contravention of the fundamental rights of article 14 and article 19. Okay, immunity anamata. So when article 39b and c comes in, article 14 and 19 goes out అని చెప్తాం కదా, అది ఇదే అనమాట. దెన్ ఆర్టికల్ అదే ఆర్టికల్ 31cలో చెప్పున్నారు ఈ ప్రొవిజన్. ఆర్టికల్ 31cలో ఏం చెప్పున్నారు, వెన్ ఆర్టికల్ 39b అండ్ సి కమ్స్ ఇన్, ఆర్టికల్ 14 అండ్ 19 గోస్ అవుట్ అని ఆర్టికల్ 31c(a)లో చెప్పారనమాట. దెన్ సెకండ్ వచ్చి నో లా, okay, which is containing a declaration that it is giving effect to such a policy, okay, shall be questioned in any court on the ground that it does not give effect to such a policy. So for example, directive principle, first thing ఏమంటే directive principles of state policy అన్నది they are not enforceable. So you cannot go to a Supreme Court that it is not the state is not enforcing that article. Okay, so ఓకే, దాని గురించి ఏం చెప్తున్నారంటే, నో లా containing a declaration that it is giving effect to such a policy. ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. సో ఆ పాలసీకి ఎఫెక్ట్ ఇస్తున్నామని చెప్పి ఒక లా డిక్లేర్ చేశారు. ఓకే, సో ఈ లాని యూ కెనాట్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ that on the grounds that it does not give effect to such a policy. సో ఒక లా చేశారు టు గివ్ ఎఫెక్ట్ టు అ పాలసీ, అండ్ ఆ పాలసీని యూ కెనాట్ ఛాలెంజ్ దట్ లా ఇన్ ద కోర్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ అ పాలసీ అని చెప్పి యూ కెనాట్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ అంట. ఆల్రెడీ చెప్తున్నారు కదా, నో లా కంటైనింగ్ అ డిక్లరేషన్ దట్ ఈస్ గివింగ్, ఆ లాని ఛాలెంజ్ చేయకూడదు కోర్టులో అని చెప్తున్నారు. నో లా కంటైనింగ్ అ డిక్లరేషన్ దట్ ఇట్ ఈస్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ అ పైన డైరెక్టివ్ ప్రిన్స్ సచ్ అ పాలసీ, ఇట్ షాల్ బి క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా దట్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ అ పాలసీ అంటున్నారు. Okay, in Keshavananda Bharati case 1973, the Supreme Court declared that the above second provision of Article 31C as unconstitutional and invalid on the ground that judicial review anedi it is a basic feature of the Constitution and hence it cannot be taken away. So however, the above first provision of Article 31 was held to be constitutional and valid. ఫస్ట్ ఏమో వ్యాలిడ్, సెకండ్ ఏమో అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీసేశారు. దెన్ ఆర్టికల్ 42, దెన్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ఇట్ ఎక్స్టెండెడ్ ద స్కోప్ ఆఫ్ ది first provision of the Article 31C by including within its protection any law to implement any of the directive principles specified in the Part 4 of the Constitution and not merely Article 39B and C అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఓన్లీ ఆర్టికల్ 39B 39CA చెప్తున్నారు అనమాట. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం చెప్పారంటే 39B 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి చేసిన డైరెక్టివ్ ప్రిన్సిపల్సే కాదు, చేసే లాసే కాదు, సో ఎనీ లాస్ దట్ ఆర్ మేడ్ టు ఇంప్లిమెంట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇట్ కెనాట్ బీ ఛాలెంజ్డ్ ఆర్ ఇట్ కెనాట్ గో వాయిడ్. ఓకే, ఇట్ కెనాట్ గో వాయిడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాంట్రవెన్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ 14 and 19 అన్నారు. ఈ లాయే కాదు, ఎనీ లా. Okay, it extended 42 second constitutional amendment act, it extended the scope of article 31C clause A. So ఏం చెప్పింది, it include protection to any law trying to implement the directive principles which are specified under any directive principles specified under article part 4 of the constitution implement చేయడానికి laws అన్నీ protected అనమాట. And not merely against the fundamental rights, not merely 39B and C. However, this extension anedi it was again declared unconstitutional and invalid by the Supreme Court in the Minerva Mills case in 1980. జస్ట్ 4 yearsలో మినర్వా మిల్స్ కేసులో మళ్ళీ దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. ఇంత ఇదిగా గుర్తుపెట్టుకున్నా. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏమో ఎక్స్టెండ్ చేసింది, ఇట్ ఎక్స్టెండెడ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 31C. అగైన్
దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. ఇన్వాలిడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ మినర్వా మిల్స్ కేస్ 1980. Then criticism of the fundamental rights. The fundamental rights enshrined in the part 3 of the constitution, they have met with a wide and varied criticism. They have very much criticism anamata. So the arguments of the critics are excessive limitations, too many limitations, reasonable limitations pettunaru anamata. So they are subjected to innumerable exceptions and restrictions and qualifications and explanations. So hence the critics remark that the constitution grants fundamental rights on one hand and takes away with the other. With one hand it grants the fundamental rights, and with the other hand it's taking away the very fundamental rights which the constitution has guaranteed, which has given. Okay, then Jaspat Roy Kapoor went to the extent of saying that the chapter dealing with the fundamental rights and it should be renamed as limitations on the fundamental rights or fundamental rights and the limitations thereon అని చెప్పి మార్చాలి పేరుని అని చెప్పాడు అనమాట జస్వంత్ రాయ్ కపూర్ అని చెప్పాడు. అన్ని ఎక్సెసివ్ లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట ఫండమెంటల్ రైట్స్ పైన. దెన్ అండ్ ఒక చేత్తోనే కాన్స్టిట్యూషన్ ఒక చేత్తో ఫండమెంటల్ రైట్స్ ఇస్తూనే ఇంకో చేత్తో వాటిని ఇట్ ఈస్ టేకింగ్ దెమ్ అవే అని చెప్పారు. దెన్ సెకండ్ పాయింట్ ఇస్ నో సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్. సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ని దేంట్లో ఇచ్చారు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇచ్చున్నారు. ఫండమెంటల్ రైట్స్లో దేర్ ఆర్ నో సోషియో ఎకనామిక్ రైట్స్, ఓన్లీ పొలిటికల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్. సో ద లిస్ట్ ఈజ్ నాట్ కాంప్రిహెన్సివ్. The fundamental rights list is not comprehensive as it mainly consists of only political rights. It makes no provisions for important social and economic rights like right to social security, right to work, right to employment, right to rest and leisure, right to rest and leisure, right to social security and so on. ఈ రైట్స్ లేవన్నమాట. సో దీస్ రైట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ టు ద సిటిజన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ డెమోక్రటిక్ కంట్రీస్. అడ్వాన్స్డ్ డెమోక్రటిక్ కంట్రీస్లో దీస్ రైట్స్ ఆర్ అవైలబుల్ టు ద సిటిజన్స్. ఆల్సో ద socialist constitutions of erstwhile USSR or China, they provide for such rights for the people. Okay, then third point వచ్చి there is no clarity. They are stated in vague. The fundamental rights అనేది వేగ్గా చెప్పున్నారు అనమాట. ఇండెఫినెట్, దే ఆర్ స్టేటెడ్ ఇన్ వేగ్, ఇండెఫినెట్ అండ్ ambiguous manner. Vague, indefinite and ambiguous manner. The various phrases and words used in the chapter like public order, minorities, reasonable restrictions, public interest and so on are not clearly defined. That దాని మీనింగ్ ఎట్లన్నా తీసుకోవచ్చు. సో ద లాంగ్వేజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ దెమ్ అనేది ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ అ కామన్ మ్యాన్. The language that is used అనేది it is very complicated and it is beyond the comprehension of a common man. So it alleges that the constitution was made by lawyers for the lawyers. ఏమని చెప్పారంటే this constitution అనేది it is made by the lawyers for lawyers. So Sir Ivor Jennings called the Constitution of India a paradise of lawyers. So Sir Ivor Jennings called the Constitution of the India a paradise of lawyers. ఎందుకు చెప్పారంటే బికాస్ ఫండమెంటల్ రైట్స్ అంత కాంప్లికేటెడ్గా ఆ వర్డ్స్ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ చేశారు విచ్ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ది కామన్ మ్యాన్. సో ఫండమెంటల్ రైట్స్ దృష్టిలో పెట్టుకొని సార్ ఐవర్ జెనింగ్స్ చెప్పిన ఈ వర్డ్ ఇచ్చున్నాడు లక్ష్మీకాంత్లో, ఇట్ ఈస్ అ పారడైజ్ ఆఫ్ లాయర్స్ అని. సో దెన్ పర్మనెంట్గా ఏవి లేవు ఫండమెంటల్ రైట్స్. దీస్ ఫండమెంటల్ రైట్స్ దే ఆర్ నాట్ సాక్రోసాంట్ ఆర్ immutable, as the parliament can curtail or abolish them. They are not sacrosanct. The parliament can curtail or abolish them. For example, the abolition of the fundamental rights of the right to property in 1978. Hence they can also become a playing tool in the hands of the politicians having the majority support in the parliament. So the judicially invented doctrine of basic structure అనేది it is the only limitation on the authority of the parliament to curtail or abolish the fundamental rights. సో ఇప్పుడు జుడిషియలీ ఇన్నోవేటెడ్ doctrine of the basic structure అనేది it is the only limitation on the authority of the parliament to curtail the fundamental rights. Then next one వచ్చి suspension during emergency. The suspension of the enforcement of the fundamental rights during the operation of national emergency except articles 20 and 21 తప్ప
Okay, it is another blot on the efficacy of these. It is another blot on the efficacy of the fundamental rights. So this provision, it cuts at the roots of democratic system in the country by placing the rights of the millions of innocent people in the కంటిన్యూస్ జియోపాడీ కంటిన్యూస్ జియోపాడీలో పెడుతున్నారు అనమాట. దెన్ అకార్డింగ్ టు ద క్రిటిక్స్ ద ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి ఎంజాయబుల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఎమర్జెన్సీ ఆర్ నో ఎమర్జెన్సీ, ఎక్స్పెన్సివ్ రెమెడీస్. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎక్స్పెన్సివ్ రెమెడీస్. ద జుడిషియరీ హ్యాస్ బీన్ మేడ్ రెస్పాన్సిబుల్. జుడిషియరీ అంటే కోర్టులు, దే హ్యావ్ బీన్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫెండింగ్ అండ్ ప్రొటెక్టింగ్ దీస్ ఫండమెంటల్ రైట్స్ అగెయిన్స్ట్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్. ఓకే, అగెయిన్స్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఇంటర్ఫియరెన్స్ నుంచి కాపాడడానికి ఎవరు ఉన్నారు? జుడిషియరీ ఉందని. మూడు కదా పిల్లర్స్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ ఇంటర్ఫరెన్స్ నుంచి పీపుల్ని కాపాడడానికి హూ హ్యాస్ బీన్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ defending and protecting the fundamental rights of the common people, the judiciary is given the responsibility for defending and protecting the fundamental rights. Okay, however the judicial process అనేది it is too expensive, okay, and it hinders the common man from getting his rights enforced through the courts. It is very expensive and it hinders the common man from getting his rights enforced through the courts. Hence the critics say that the rights benefit only the rich section of the Indian society. These rights benefit only the rich section of Indian society అని చెప్తున్నారు critics. Then preventive detention అనేది ఒకటి తప్పు. The critics assert that the provision for the preventive detention under Article 22, it takes away the spirit and substance of the chapter on fundamental rights. ద చాప్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యొక్క స్పిరిట్ అండ్ సబ్స్టెన్స్ని తీసేస్తోంది అని చెప్పారు, అంతే కదా. సో ఇట్ కన్ఫర్స్ ఆర్బిట్రరీ పవర్స్, ఇట్ గివ్స్ ఆర్బిట్రరీ పవర్స్ టు ద స్టేట్ అండ్ ఇట్ నెగేట్స్ ది ఇండివిజువల్ లిబర్టీ. ఇట్ కన్ఫర్స్ ఆర్బిట్రరీ పవర్స్ టు ద స్టేట్ అండ్ ఇట్ నెగేట్స్ ది ఇండివిజువల్ లిబర్టీ. ఇప్పుడు జరిగింది అదే, నిన్న చూసాం కదా యూఏపిఏ యాక్ట్ కింద. ఓకే, ఈ 3 yearsలో నియర్లీ 4,000 పీపుల్ని జైల్లో పెట్టున్నారు. ఓకే, సో అట్లా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఇలా పెట్టడం అనేది ఇట్ టేక్స్ అవే ద వెరీ స్పిరిట్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద చాప్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఇట్ నెగేట్స్ ది ఇండివిజువల్ లిబర్టీ, ఆర్బిటరీ పవర్స్ ఆఫ్ ది స్టేట్ అనేది ఇట్ ఈస్ హైలైటెడ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్ వల్ల. సో ఇట్ జస్టిఫైస్ ద క్రిటిసిజం that the Constitution of India deals more with the rights of the state, okay, deals more with the rights of the state against the individual rights than okay. Notably, no democratic country in the world has made preventive detention as an integral part of the constitution as has been made in India. ఇది అక్కడ కూడా చదివాం, ప్రివెంటివ్ డిటెన్షన్ చదివినప్పుడు. ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఇది ఇన్ నో కంట్రీ ఇట్ ఈస్ మేడ్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒక దీని కింద ఒక ఆర్టికల్ కింద పెట్టి ఎక్కడ చెప్పలేదన్నమాట. ఓన్లీ ఇన్ ఇండియా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దెన్ నో కన్సిస్టెంట్ ఫిలాసఫీ లేదు. అకార్డింగ్ టు దీస్ సమ్ క్రిటిక్స్ ద చాప్టర్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్. ఎనీ ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్కి ఇది కాదు, ప్రోడక్ట్ కాదు. సో సర్ ఐవర్ జెన్నింగ్స్ అనే అతను హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూ when he said that the fundamental rights proclaimed by the Indian Constitution are based on no consistent philosophy. The fundamental rights proclaimed by the Indian Constitution, they are based on no fundamental philosophy. The critics say that this creates difficulty for the Supreme Court and the High Courts in interpreting the fundamental rights. Then సో ఇప్పుడు ఏవేవంటి క్రిటిసిజమ్స్, ఫస్ట్ థింగ్ వచ్చి ఎక్సెసివ్ లిమిటేషన్స్ ఉన్నాయి. నో సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఆర్ స్పెసిఫైడ్. దెర్ ఈస్ నో క్లారిటీ, కాంప్రిహెన్షన్ ఆఫ్ ద కామన్ మ్యాన్ ఈస్ డిఫికల్ట్. సో నో పర్మనెంట్గా లెఫ్, దే ఆర్ సాక్రోసెంట్, దే కెన్ బి కర్టైల్డ్ ఎనీ టైమ్. దెన్ సస్పెన్షన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ, ప్రివెంటివ్ డిటెన్షన్, ఎక్స్పెన్సివ్ రెమెడీ వెన్ దే హ్యావ్ టు గో టు ద కోర్ట్స్. దెన్ నో కన్సిస్టెంట్ ఫిలాసఫీ. So these are the 8 points. Then what are the significance of the fundamental rights? In spite of the above criticisms and the shortcomings, the fundamental rights are also significant in the following respects. అవేంటంటే they constitute the bedrock of the democratic system in the country. They constitute the bedrock of the democratic system in the country. Constitute the fundamental rights, they constitute the bedrock of
democracy in the country. They provide necessary conditions for the material and moral protection of a man. They provide necessary conditions for the material and the moral protection of the man. They serve as a formidable bulwark of individual liberty. They serve as formidable bulwark of individual liberty. They facilitate the establishment of rule of law. Article 14, they facilitate the establishment of rule of law in the country. Then they protect the interests of the minorities and the weaker sections of the society. They protect the interests of weaker sections and the minorities in the country. They strengthen the secular fabric of the Indian state. They strengthen fundamental rights, strengthen the secular fabric of the fundamental Indian state. Then the fundamental rights check the absoluteness of the authority of the government. Arbitrariness or absoluteness of the government, authority of the governmentని చెక్ చేస్తుంది. ఇట్ గివ్స్ ఎ చెక్. Then fundamental rights lay down the foundation stone of the social equality and social justice. Fundamental rights, it lays down the stone of social equality and social justice. ఈ యొక్క పునాది రాయిలు వేసేది ఫండమెంటల్ రైట్స్. Then they ensure the dignity and respect of the individuals. They ensure the dignity and respect of the individuals ensure చేస్తుంది. They facilitate the participation of the people in political and administrative process. They facilitate the people to participation of the people in political and administrative process. So of significance AVV, they protect the interests of the minorities, ensure dignity and respect to individuals. Foundation stone, the punadi raalestundi for social liberty and justice. They constitute the bedrock of democracy. So material and moral protection of the man గ్యారంటీ చేస్తుంది. దిస్ ఫార్మిడబుల్ బల్వార్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీని స్పెసిఫై చేస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ఇన్ ద కంట్రీ. దెన్ ఫెసిలిటేట్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఎందుకంటే క్వశ్చన్ చేయొచ్చు, స్ట్రైకులు చేయొచ్చు, అవి ఉన్నాయి కదా, అసెంబ్లీస్ ఫామ్ అవ్వచ్చు, అలా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవడంని ప్రమోట్ చేస్తుంది పీపుల్. దెన్ రైట్స్ అవుట్ సైడ్ ద పార్ట్ త్రీ బయట కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బిసైడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద పార్ట్ 3 దెర్ ఆర్ సర్టెన్ అదర్ రైట్స్ కంటైన్డ్ ఇన్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇవే రైట్స్ అంటే దీస్ రైట్స్ ఆర్ నోన్ as కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ లీగల్ రైట్స్ ఆర్ నాన్ ఫండమెంటల్ రైట్స్. Okay, so they are: no tax shall be levied or collected except by the authority of the law. ఓకే, ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ ద లా. ఒక లా చేసి దాన్ని బట్టి ట్యాక్స్లు కలెక్ట్ చేసుకు, ఇప్పుడు జిఎస్టీ ఒక లా పాస్ చేశారు. ఎక్సెప్ట్ బై దట్ అథారిటీ ఆఫ్ ద లా, నో ట్యాక్స్ షెల్ బి లెవైడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ ది లా. దట్ ఈస్ ఆర్టికల్ 265 in part 12. Article 265 in part 12 again. Then no person shall be deprived of his property except by the authority of the law. Okay, except by the authority of the law, no person shall be deprived of his property. Article 300A in part 12 again. Then trade, commerce and intercourse throughout the territory of India shall be free. Article 301 in part 13. So no, any a part of the India, okay, territory of India lo you can have the trade, commerce and intercourse throughout ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది ఇట్ షల్ బి ఫ్రీ. నువ్వు ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏ వ్యాపారమైనా చేసుకో ఫ్రీగా. దట్ ఈస్ గ్యారంటీడ్ ఇన్ ది ఆర్టికల్ 301 ఆఫ్ పార్ట్ 13. సో ఈవెన్ ఒకటేమో ట్యాక్స్ల గురించి, ట్యాక్స్ లెవీ చేయకూడదు ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ ది లా, రైట్ టు ప్రాపర్టీ అండర్ ఆర్టికల్ 300A. దెన్ నెక్స్ట్ వన్ వచ్చి త్రూ అవుట్ ఇండియా నువ్వు ఫ్రీగా ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు.